2009 నాడు ఆనాటి కేంద్ర హోంశాఖ మాత్యులు చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని చెప్పడమే కాకుండా మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను వారు ముందుకు తీసుకొచ్చారు. అదేవిధంగా ఆనాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ 9. ఈ రోజుకు వారు 78 సంవత్సరాలు పూర్తి చేసుకొని వారు మన 60 సంవత్సరాల ఆకాంక్ష 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్ష కోసం ఏ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసినరో అమరులైనరో ఆ ఆకాంక్ష నెరవేరడానికి పునాది రాయబడ్డ రోజు. అందుకే ఈరోజు ఈ శాసనసభ ద్వారా తమరి అనుమతితో శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు సభ ద్వారా తెలియజేయడము మన యొక్క తెలంగాణ ప్రజల యొక్క కృతజ్ఞత శ్రీమతి సోనియా గాంధీ గారికి చేరవలసిన అవసరం ఉన్నది. అందుకోసమే మా సహచర శాసనసభ్యులందరినీ కూడా శ్రీమతి సోనియా గాంధీ గారి 78వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు ప్రత్యేకమైన అంశం ప్రస్తావన మీకందరికీ మనకందరికీ తెలుసు. ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మీరు అన్ని అంశాలను ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు. ఆ రోజు ప్రజల యొక్క భావోద్వేగము, ప్రజలు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ముందుకు వచ్చి ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు నడిపించిందో ఆ ప్రత్యేకమైన సందర్భము, తెలంగాణ తల్లి గురించి ఆ రోజు జరిగిన చర్చలు, మీరు మేము ఈ సభలో ఉన్న చాలామంది సభ్యులు ప్రత్యక్ష భాగస్వాములు. అందుకే ఈరోజు ఈ తెలంగాణ శాసనసభ తెలంగాణ తల్లికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన చర్చా ప్రకటన ద్వారా భవిష్యత్ కార్యాచరణ నిర్ధారించుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వము తమరి అనుమతితో ముందుకు సాగుతున్నది. అందులో భాగంగానే అధ్యక్ష, చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల గుండెల్లో మధుర జ్ఞాపకంగా నిలిచిపోయే అంశాన్ని ఈరోజు మీ అనుమతితో నేను ఈ పవిత్ర శాసనసభలో ప్రస్తావిస్తున్నాను. నా తెలంగాణ కోటి రతనాల వీణ, నా తెలంగాణ తల్లి కంజాత వల్లి అన్న మహాకవి దాశరథి మాటలు నిత్య సత్యాలు, తెలంగాణ జాతికి నిరంతర స్ఫూర్తి వాక్యాలు. ఈ భూ ప్రపంచంలోని ఏ జాతికైనా గుర్తింపు, గౌరవం ఆ జాతి అస్తిత్వమే. ఆ అస్తిత్వానికి మూలం సంస్కృతి, ఆ సంస్కృతికి ప్రతిరూపమే తల్లి. స్వరాష్ట్ర సుదీర్ఘ పోరాట ప్రస్థానంలో సకల జనులను, సబ్బండ వర్గాలను ఐక్యం చేసి నడిపించిన శక్తి స్వరూపిణి తెలంగాణ తల్లి. 4 కోట్ల